హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే క్యాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నా. చూడండి, ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా పీసెస్గా. 1 kg క్యాలీఫ్లవర్ ఇది ఇంత అయింది కట్ చేసి పెట్టుకుంటే. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర, పుదీనా, కలమాకు. చూడండి, నీళ్ళు మసలబెట్టిన ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం తగినంత ఉప్పు. క్యాలీఫ్లవర్కి మస్తు మందులు కొడతారు ఫ్రెండ్స్. ఇట్లా వేసుకొని ఒక పొంగు పెట్టుకోవాలి. అట్లా అయితేనే ఏమన్నా మందులది ఏమన్నా ప్రభావం ఉన్నా పోతుంది. 90% అయితే పోతుంది అని నమ్మకం. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, అన్ని ముక్కలు వేసేసిన కిందికి మీదికి కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి. మంచి కలుపుకోవాలి. చూడండి, నీళ్ళల్లో పసుపు వేసినాం కదా, పసుపు అంటుకుంది. అప్పుడే యాంటీబయాటిక్ ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. ఒక మరుగుతే ఏమైనా పురుగులు ఉన్నా కానీ, మందులు కొడతారు కదా, మందుల ప్రభావం కూడా అంతా వెళ్ళిపోతుంది, నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఒక్క పొంగు వంగాలి నీళ్ళు, అంటే ఒకసారి మసలాలి. ఇందాక మసిలినాయి కదా, ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేయంగానే నీళ్ళు కొంచెం చల్లగా అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మసల పెట్టుకుందాం. వీలైతే మూత పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మూత పెడతా. చూడండి ఫ్రెండ్స్, మూత వేసేసిన. ఒక పొంగు వంగండి, జల్దీ వంగుతుంది ఇట్లా మూత వేస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి కార్న్ఫ్లవర్ ఒక 2 గ్లాసులు వేసుకుందాం. చూడండి, 2 గ్లాసులు. అలాగే 1 గ్లాసున్నర శనగపిండి. ఇవైతే కరెక్ట్ కొలత. చూడండి, అన్ని ఈ గ్లాస్తోనే కొలత చూపిస్తా. సరిపోతుంది. 1.5, 2 ఏమో ఫుల్ కార్న్ఫ్లవర్. ఒక పక్క నీళ్ళు మసులుతున్నాయి. 1-2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారం ఒక 1/2 గ్లాసు. చూడండి, కరెక్ట్ సరిపోతుంది. మళ్ళీ ఇందులోకి కొంచెం సాల్ట్. ఇప్పుడు గ్లాస్ ఏం అవసరం లేదు. 1 స్పూను, ఇంకొక 1/2 స్పూన్. గ్లాస్ తీసేస్తున్నా. ఇందులోకి పసుపు 1/2 స్పూన్. ఇందులోకి ఫుడ్ కలర్ ఫ్రెండ్స్, ఇది ఆప్షనల్. వేసుకుంటే లుక్ మంచిగా ఉంటుంది. కొంచెం అంత వేసిన, చిటికెడంతా అంటే ఒక 2 గ్రామ్స్ అంత వేసిన. 1 గ్రామ్. చూడండి, ఇది కొంచెం అంత వేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మసల పెట్టుకోవాలి. ఇట్లా మసిలితే అయిపోయినట్టు. బంద్ చేస్తున్నా. బంద్ చేసి నీళ్ళు వడగట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నీళ్ళు అయితే సలసల మసిలినాయి. ఇంకా పొగలు ఎట్లా వెళ్తున్నాయో చూడండి, కనిపిస్తున్నాయా? ఈ నీళ్ళు వడగట్టుకొని వస్తా ఫ్రెండ్స్. ఇక ఈ జాలిగిన్నెలకు తీసుకొని వస్తా. చూడండి ఫ్రెండ్స్, జాలిగిన్నెలకు తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ని కలుపుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1 స్పూన్ నిండుగా, మళ్ళీ కొంచెం 1/2 వేసి ఇది కూడా పిండిలో మొత్తం కలిసేటట్టు, పొడి అయ్యేటట్టు కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో నేను ఏ గ్లాస్తోనైతే కొలత చూపించినా అదే గ్లాస్తో వాటర్ కొలత కూడా చూపిస్తాను. ఎందుకంటే క్యాలీఫ్లవర్ మనము ఎంత ఒక 40% బాయిల్ చేసినాము, ఎందుకంటే మనం ఉన్నా కానీ వెళ్ళిపోవాలని. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కొలత కూడా చూపిస్తున్నా. ఒక గ్లాసు పడితే ఇంకొక గ్లాసు కూడా వేస్తా, పడుతుంది, సరిపోదు, ఇంకో గ్లాస్ కూడా వేస్తా. చూడండి సరిపోతుంది. మరీ ఎక్కువ పలస కలుపుకోవద్దు, ఎందుకంటే అంటది. ఆల్రెడీ క్యాలీఫ్లవర్లు నానే ఉంటాయి కాబట్టి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. బజ్జీల పిండి కలిపినట్టు కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా ఇట్లా ఇట్లా ఏమంటారు, ఇట్లా రౌండ్ లేకుండా సాఫ్ట్గా పిండి కలపాలి. అట్లయితేనే మంచిగా పిండి మంచిగా వస్తుంది. లేకపోతే ఆ ముద్దలు అనేటివి ముక్కలకి పట్టి మనం తింటప్పుడు పంటికి తగిలితే గలీజ్గా ఉంటుంది. జీవిట కూడా పిండి మంచిగా ఇట్లా సాఫ్ట్గా రావాలి. జీవిట అంటే ఇట్లా సాఫ్ట్గా, తెలంగాణలో జీవిట అని అంటాం. ఇట్లా జొన్న పిండి విసికేటప్పుడే కానీ. ఒక కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్, చెయ్యితోనే చేస్తున్నారని. చెయ్యి పెట్టింది ఏ పని కాదు. ఎవరో ఒకరు కామెంట్ చేసినుండే, స్పూన్తో చేస్తే ఇంత మంచిగానే కాదు. ఏం కాదు, మన ఇంట్లో తింటారు కదా, మన చెయ్యి ఫ్రెష్గా కడుక్కుందాం. ఇంకేముంది, చెయ్యి అది కూడా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే పెట్టాం కదా. తినేటప్పుడు అయితే చేయితోనే తింటాం కదా, స్పూన్తోనైతే కష్టం, అన్నిసార్లు తినలేం కదా. చూడండి ఇట్లా అయింది కదా. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కాలుతున్నాయి, అన్నీ వేసినాక చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, వేసేసిన అన్నీ. ఇప్పుడు అన్నిటికీ మంచిగా కలపాలి, సేమ్ చికెన్ పకోడీ లాగానే ఇట్లా మొత్తం కలపాలి. ఇట్లా చిన్న కట్ చేస్తేనే బాగుంటుంది టేస్ట్, పెద్దగా ఉంటే లోపల ఉడకాయి. చూడండి ఇట్లా కలుపుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు వేసుకుంటే ఇందులో లాస్ట్కి వేస్తాం కానీ కొంచెం కలమాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, లాస్ట్కి వేస్తా పచ్చిమిర్చి. ఇందులో వేస్తే కనబడి 2 వేసిన ప్రస్తుతానికి. అన్నీ అయిపోయా. ఈ వాయలన్నీ వేగినాక పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేయించుకుంటే, కలమాకు వేయించుకొని పైన వేసుకుంటే కరకర మంచిగా ఉంటుంది. ఇందులో వేస్తే కనిపించాయి, ఎందుకంటే ఇది వేగడానికి చాలా టైం పడుతుంది కదా. అవి వేస్తే ముందే వేస్తే ఆకులు కదా, ఇవి చాలా డెలికేటెడ్ కదా, మాడిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నా. దగ్గర ఒక ఎంత అంటే 750 గ్రామ్స్ వేసిన. చూడండి స్పూన్తోనే వేస్తా ఫ్రెండ్స్, చెయ్యి బగ్గం అంతుంది, మిరపపొడి కదా, చలికాలం కదా, ఏళ్ళు వలుగుతున్నాయి, బయకాడ పని చేస్తాం కదా మట్టిలా కూరలు కడతప్పుడు. చూడండి ఏళ్ళు ఎట్లా పర్రలిచ్చినాయో కనిపిస్తుందా, ఇక్కడ ఈ పైన ఇక్కడ గోరు దగ్గర కూడా స్కిన్ పోతుంది, అంటే చలికి పగిలి ఇట్లా పైకి లేస్తుంది కదా, అట్లా అవుతుంది. ఆయిల్ ఒక 80% ఆగినాక వేసుకోవాలి, ఫుల్గా ఆగొద్దు, దాని వేసేస్తుంది ఆయిల్ ఆగిందంటే. ఫస్ట్ ఒక్కటి వేసి చూద్దాం, కాలేదు, లైట్గా బుడగలు వస్తుంది, ఇంకా కావాలి, ఒక 50% ఆగింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేయించుకోవాలి మొత్తం. ఇందాక ఆయిల్ టెస్టింగ్ కోసం వేసిన కదా,
సమాధానం తీసుకెళ్ళి నూనెలో వదిలేసేయాలి. ఎన్ని పడతాయి అనుకుంటే అన్నీ వేసేసేయాలి. నేనైతే ఒక 3 చెంచాలు వేస్తాను. ఇంకొక చెంచా కూడా పట్టేటట్టునే వేసేసాను. ఇప్పుడు వేయంగానే కలపొద్దు ఫ్రెండ్స్, ఒక నిమిషం ఆగినాక కలుపుదాం. సెగ వస్తుంది పైకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కలపాలి. ముందే కలిపితే విడిపోతాయి. ఎప్పుడే కానీ కాలీఫ్లవరు ఒక ఉడుకు నీళ్ళలో ఒక 20 సెకండ్లు వేసి తీసుకోవాలి. లేకపోతే మందులు చాలా కొడతారు. ఎందుకంటే మాకు తెలుసు కదా ఫ్రెండ్స్, రైతులకి, అందుకనే చెప్తున్నా ముందు జాగ్రత్త. నీళ్ళలో ఒక్క పొంగు వంగించుకొని తీసేసుకోవాలి. ఏం కాదు, కూర మంచిగానే టేస్ట్ వస్తుంది, ఏం కాదు. ఏది వేసుకున్నా ఇట్నే వేసుకోవాలి. వద్దు అట్లా మసలేదంత వరకు ఉండొద్దు అని అనుకుంటే నీళ్ళు మసల పెట్టుకొని పొయ్యి బంద్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఆ నీళ్ళలో వేసి ఇట్లా ఎంబటే తీసేసేయాలి. అట్లయినా పర్లేదు, ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా కావాలి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా బుడగలు తగ్గడం స్టార్ట్ అయినాయి. ఇంకా కొంచెం తగ్గినాక తీసేద్దాం. అంటే మనకు ఏగినట్టు తెలుస్తుంది. చూడండి ఆల్మోస్ట్ పచ్చిమిర్చి ఏగిపోయింది. అందుకని నేను ఇప్పుడు వేయలే, మాడిపోతుందని. ఎట్లా మాడింది చూడు, సగం మాడిపోయింది. ఇంకొక 1 మినిట్ అయితే తీసేద్దాం. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసి అంటే టేస్ట్ మారిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, తీసేస్తున్నా. అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒక్క మైనస్ ఏంటంటే ఫుడ్ కలరే. వేయకుంటే కూడా బాగానే ఉంటుంది కానీ హోటల్ స్టైల్ రాదు కదా, అందుకని కొంచెం లైట్గా వేసిన. డైలీ తింటామా, అప్పుడప్పుడు తింటే ఏం కాదు. చూడండి ఆయిల్ ఏమన్నా కనబడుతుందా? ఇంత కూడా ఇచ్చుకపోలే పిండి, ఎంత మంచిగా పట్టుకుంది చూడండి. సేమ్ కొలత, 1 kgకి నేను చెప్పిన కొలత. చూడండి ఆయిల్ ఏమైనా కనబడుతుందా? ఏం లేదు, సాఫ్గా. చూడండి వేయంగానే కలపొద్దు ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగినాక కలపాలి. చూడండి ఫ్రెండ్స్, అట్లా వేసినో వేయలేదో చల్లగా కాకముందుకే ఖతం అయిపోయినాయి. నేను కొన్ని తిన్నా, డాడీ మమ్మీ తమ్ముడు చెల్లె కొన్ని తిన్నారు. చూడండి ఇంకో ఆయ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేస్తున్నా. చూడండి కొంచెం సాల్ట్ వెళ్ళాలి. అలాగే కలనాకు ఇట్లా ముంచి ఇట్లా తీయాలంటే. ఇంతే. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నంలో ట్రై చేస్తున్నా. ఇప్పటిదాకా మేము పుట్టి తిన్నాం, ఇప్పుడు అన్నంలో. చూడండి ఎంత బాగుంది కదా, సూపర్ ఉంటాయి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెరీ మచ్. వీడియో ఇంతవరకు చూసినందుకు. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అన్నంలో తింటున్నా. చూడండి
కారం అన్నీ అరిపోయినాయి. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్నే వేసుకోండి. ఒక పక్క ఆయిల్ అవుతుంది, ఒక పక్క తింటున్నా, ఆకలి అవుతుంది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ అయింది. జరుగు గంటేది